ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి వల్లనే దేశంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, వ్యవసాయ రంగం బలోపేతం మూలంగానే సర్వతోముఖాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం సాగుకు అందుబాటులో విత్తనాలు, విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఏళ్లలో 4.50 లక్షల కోట్ల వ్యవసాయ రంగంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఒక రంగం మీద ఇంత భారీగా ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయలేదని అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతంతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నదని కేసీఆర్ ఆలోచన అని అన్నారు. వ్యవసాయ రంగం నుండి లభించే విస్తృతమైన ఉపాధి మరే రంగం కూడా ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. నకిలీ విత్తనాల బెడద సంపూర్ణంగా నివారించాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పోలిస్తే నకిలీ విత్తనాలు దాదాపు కనుమరుగయ్యాయని అన్నారు. ఈ విషయంలో టాస్క్ ఫోర్స్ వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నంలో అమాయకులను బలి చేయవద్దని హితవు పలికారు. వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు శ్రీ విజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి గౌరవ కలెక్టర్లు, గౌరవ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, గౌరవ జిల్లా వ్యవసాయ అధికారులు, వారి సిబ్బంది, విత్తన శుద్ధి మేనేజర్లు, విత్తన ధృవీకరణ సంస్థ అధికారులు, సీడ్ ఇన్స్పెక్టర్స్ అనేటువంటి ఏవోలు అందరికీ పేరుపైన నమస్కారాలు. నూతన సచివాలయం రైతాంగాన్ని అప్రమత్తం చేయడం ఒకటి, ప్రభుత్వ పరంగా తీసుకుపోయేటువంటి చర్యలకు సంబంధించి విశదీకరించడం, మన టాస్క్ ఫోర్స్ ను అలర్ట్ చేయడం, వ్యవసాయ శాఖ అదేవిధంగా ఈ పోలీస్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా అప్రమత్తంగా ఉండి నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలంతా ఒక సమగ్రమైనటువంటి చర్చ, ఈ అంశాల విశదీకరణ మీకు జరిగితే స్పష్టత ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రత్యేకంగా మీ అందరి సమయం తీసుకుని ఈ వీడియో కాన్ఫరెన్స్ మనం వివరించుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వాన వ్యవసాయ శాఖకు అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖగా, అదేవిధంగా ఈ శాఖ ద్వారా, ఈ శాఖ నిర్వహించిన కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలోని ప్రజానికానికి జరిగినటువంటి పేరు, దేశంలో వచ్చినటువంటి పేరు మీ అందరికీ తెలిసినటువంటి అతి కీలకం.